నేను కంది, మినుము, పెసర, అలసంద, చిక్కుడు మరియు వేరుశనగ వంటి పైర్లలో పూత, పిందె ఏర్పడే దశలలో ఎక్కువగా ఆశిస్తాను. నా లార్వాలు పువ్వు, పిందె మరియు కాయలలోనికి వెళ్లి వాటిని తిని దొల్ల చేస్తాయి. ఈ ప్రక్రియలో నా లార్వాలు ఆకు, పూత, కాయలను గుచ్ఛంగా మార్చి లోపల గూడు చేసుకుని పెరుగుతాయి. ఇలా తయారు చేసుకున్న గూడులో ఉండి వాటిని తింటూ ఎక్కువ కాలం గడపడం వలన పైరుపై విపరీతమైన నష్టం కలుగుతుంది. నేను తొలిచిన రంధ్రాన్ని నా విసర్జనతో కప్పివేయడం ద్వారా నా ఉనికిని మీరు గుర్తుపట్టగలరు. నేను గోధుమ రంగు పొలుసు రేఖలతో తెల్లని చారలు కలిగి త్రిభుజాకారపు శరీరంతో ఉంటాను. నేను చిన్న కోడిగ్రుడ్డు ఆకారం గల పసుపు పచ్చ రంగు గ్రుడ్లను చిన్న సమూహాలుగా లేత ఆకులపైన, పూతపైన పెడతాను. అందులో నుండి 2 నుంచి 3 రోజులలో మురికి తెలుపు రంగులో ఉన్న లార్వాలు బయటకు వచ్చి ఆకు, పూత మరియు పిందెలున్న మొక్క చివరల్ని గూడుగా చేసుకుని లోపలికి చేరి తింటూ పెరుగుతాయి. ఈ క్రమంలో అవి నలుపు, ముదురు గోధుమ రంగు మచ్చలున్న శరీరాన్ని సంతరించుకుంటాయి. నేను ఈ దశలో 13 నుంచి 18 రోజులు ఉంటాను. ఆ తరువాత ఆ గూడులోనే కోశస్థ దశలోకి వెళ్లిపోతాను. నేను కోశస్థ దశలో 5 నుంచి 7 రోజులు ఉండి తల్లి పురుగులుగా బయటకు వస్తాను. నన్ను అదుపు చేయడానికి నిర్ణీత సమయంలో విత్తుకోవాలి. అధిక నత్రజనిని వాడకూడదు. నా గ్రుడ్లను, లార్వాలను అదుపు చేసే చీమలను, గొల్లభామలను సమర్థించాలి. నేను ఎక్కువ కాలం గూడులో ఉండడం లేక కాయలోపల పెరగడం వలన నన్ను అదుపు చేయడం కష్టం. అందువలన తగిన అదనులో క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా నోవోల్యూరాన్ 0.75 మిల్లీలీటర్లు లేదా స్పైనోసిడ్ 0.75 మిల్లీలీటర్లు లేదా డైక్లోరోవాస్ 1 మిల్లీలీటర్ లేదా ఫినాల్ఫాస్ 1 మిల్లీలీటర్ లీటరు నీటికి కలిపి మందులు మార్చి వారం రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. అదే ప్రారంభ దశలో అయితే వేప సంబంధిత మందులు కొంతవరకు పనిచేస్తాయి.